చేయాలినా అని కోపం వచ్చి అక్కడికి వెళ్ళడం మానేశారు, గుడికి తోటకి వెళ్ళడం మానేశారు, మాలలు కట్టడం మానేశారు, మొత్తం ఇంకన్నీ పనిచేసి ఇంక ఇంట్లో కూర్చున్నాడు ఆ దుఃఖాన్ని భరించలేక. ఒక రోజైంది, 2 రోజులైంది, 1 వారమైంది, 2 వారాలైంది, 1 నెల అయింది, 2 నెలలైంది. అనంతాళ్వాన్ని కనిపించట్లేదు. అనంతాళ్వాన్ని వెంకటేశ్వర స్వామి మామగారుగా భావించాడు. బహుశా మీకు తెలిసి ఉంటుంది చరిత్ర. వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మిని ఆ స్వామికి మళ్ళీ తీసుకెళ్ళి అనంతాళ్వాన్ని సమర్పించడం చేత మామగారు అయ్యారు ఈయన. ఇప్పటికీ అలాగా అల్లుడు గారి కింద ఆయనకు ఒక సత్కారం జరుగుతోంది వెంకటేశ్వర స్వామి గారికి. మామగారుగా ఈయనకి ఒక మర్యాద ఆయన కూడా చేస్తుంటాడు. ఇప్పటికీ ఆచారం జరుగుతోంది. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అక్కడ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆయన రాకపోతే ఈయన వెంకటేశ్వర స్వామి వారికి తోచట్లేదు. ఇంక అర్చక ముఖేన కబురు చేశారటండి ఆయన. మరి కబురు చేసి గట్టిగా నిర్బంధించినప్పుడు రాకపోతే మర్యాదగా ఉండదు అని అనంతాళ్వాన్ వచ్చారట. వచ్చేలా మొహం ఉంచుకుని నిలబడ్డారు. చూడ్డానికి కూడా ఆయనకి ఇష్టం లేదు, మొహం ఉంచుకుని నిలబడ్డారు. అంటే ఏమయ్యా అనంతాళ్వాన్, ఎందుకలా విచారంగా ఉన్నావు అంటే, మా ఆచార్యులు ఎందుకు తీసుకువెళ్ళిపోయావు? అయ్యా, ఆయన నీకే ఆచార్యులు కాదయ్యా, నాకు కూడా ఆచార్యులే, తెలియదా నీకు ఆ విషయం? నీకెట్లా ఆచార్య ఎడబాటు వల్ల శోకం ఉందో, ఆచార్యుల ఎడబాటు వల్ల నాకు మాత్రం ఆ మాత్రం దుఃఖం ఉండదు. నాకు కూడా దుఃఖం ఉంది. మరి ఎందుకు తీసుకెళ్ళావైతే? ఇప్పుడు ప్రపంచ ధర్మం ఒకటి ఉంటుంది కదా. ఈ ప్రపంచానికి ఒక క్రమం ఏంటి? ఏదైనా ఇక్కడ పుట్టింది, మళ్ళీ ఇక్కడ తన రూపాన్ని అంతరింప చేసుకోవలసినటువంటి బాధ్యత ఈ ప్రపంచానికి ఉంటుంది. ఇది రూల్, ప్రపంచపు రూల్. నీకైనా నాకైనా ఎవరికైనా అంతే. చేత మనకది తాత్కాలికంగా కాస్త బాధ అని అనిపించిన వాస్తవాన్ని, తత్వాన్ని గుర్తించాలి నాయనా. అందుకోసమే వారిని కూడా మరి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అందుకోసం దానికి నువ్వు బెంగపడకు. కానీ ఎట్లా ఉండేది? నువ్వు అలా విడిచి ఉండగలిగితే ఉండగలుగుతావు, నేను ఉండలేను కదా. నేను కూడా ఉండలేకనే కదా ఏ పుణ్యుని పిలిచింది ఇక్కడికి. విడిచి ఉండలేమనేది ఇద్దరికీ సమానమే. కానీ మరి దానికి ఏమిటి ప్రతీకారం చేసుకోవాలో అది మనం ఆలోచించి కదా చేసుకోవాలి. అంటే ఏం చేయమంటావు? మరేం లేదు, గురువుగారు చివరిసారి వెడుతూ వారి యొక్క శ్రీమూర్తిని మీకు ఇచ్చారు కదా, దాన్ని తీసుకుని రండి. మన ఆలయంలో ఆ ఉత్తరపు దిక్కుని ఈశాన్యం మూల ఎత్తుగా ఉన్నతమైన ఆసనం కట్టి నా వక్షస్థలంలో వారి శ్రీపాదాలు ఉండేట్టుగా ప్రతిష్ఠ చేయండి అక్కడ అని వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తే, శ్రీనివాసుడి యొక్క ఆదేశానికి కట్టుబడి తమ మందిరంలో, తమ గృహంలో ఆరాధన చేసుకునేటటువంటి భగవద్ రామానుజులు వారి యొక్క శ్రీ విగ్రహాన్ని పట్టుకొచ్చి ఆ ఈశాన్యపు వైపున వెంకటేశ్వర స్వామి నిలబడే ఉంటాడు ఇప్పటికీ అనుకోండి. ఆయన హృదయ స్థానం ఎంతుందో చూసి అక్కడికి కూర్చున్న రామానుజుల వారి యొక్క శ్రీపాదాలు వచ్చేటట్టుగా ప్రతిష్ఠ చేశారు. స్వామిని మనం చూడచ్చు. అక్కడ పెట్టించుకున్నాడు తన హుండీని. ఆ రామానుజుల వారి సన్నిధి ఉంది కనుక వారికి ఎదురుగా మొత్తం తన సంపద అంతా ఆచార్య ఆధీనము అలా పెట్టాడు. శిష్యుడంటే ఆయన. అయితే దురదృష్టం, అక్కడ నిన్న మొన్న వచ్చినటువంటి సామాన్యులకి జరిగే పాటి గౌరవం కూడా తన గురువుగా వెంకటేశ్వరుడు భావించుకుని వారి మూర్తిని ఆలయంలో పెట్టించుకున్నటువంటి ఆచార్యులకి వారి యొక్క పద్ధతికి జరగటం లేదనేది అది వేరే విషయం అనుకోండి. అది మనకి బాధను కలిగిస్తూ ఉంటుంది. శిష్యుడంటే మాత్రం నిజంగా ఆయన ఉత్తమ శిష్యుడు. ఉత్తమ శిష్యుడే ఉత్తమ ఆచార్యుడుగా కూడా ఉండగలుగుతాడండి. శిష్య లక్షణాలు లేనివాడు ఆచార్యత్వాన్ని కూడా వాడు సాధించలేడు. ఆయన ఉత్తమ శిష్యుడిగా తన యొక్క స్వరూపాన్ని నిరూపించుకున్నాడు కనుకనే ఆయన ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అనిపించుకునేట్టుగా ఆయన ఆచార్యత్వాన్ని కూడా తను పొందగలిగాడు వెంకటేశ్వర స్వామి. ఇట్లా శిష్య లక్షణాలని
ఆచార్య లక్షణాలని లోకానికి నిరూపించడం కోసమనే స్వామి స్వయాన శిష్య ఆచార్య స్వరూప ధారణ చేసొచ్చి మంత్రాన్ని లోకానికి అందించాడు. మామూలు మంత్రం అయితే ఇంత శ్రమ పాపం తాను పడకపోయి ఉండేవాడు. కానీ ఆ మంత్రం అనేది సకల శాస్త్ర సారమైన మంత్రం కనుక అంత గొప్పదాన్ని ఇవ్వకపోతే తానుండలేకపోయాడు. అది తమాషా అండి. ఇప్పుడు ఏదో మనం వెళ్ళి ఏమంటే గురువుగారిని ఆశ్రయించుకుని నాకు మంత్రం ఇప్పించండి సార్, నాకు మంత్రం ఇప్పించండి సార్ అని మనం అంతా అడిగి ఏదో పెద్ద మనకుండేటటువంటి శ్రద్ధను అంతటినీ కూడా కాచి వడగట్టేసి దాని అంతటిని తీసుకెళ్ళి గురువుగారి దగ్గర అర్పించి మన మంత్రాన్ని పొందిన వాళ్ళు ఏం కావండి. ఏదో నలుగురు తీసుకుంటున్నారు కనుక, ఏదో మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు కనుక, ఏదో తీసుకోకపోతే బాగుండదు కనుక పోనీ తీసుకుంటే ఏమైనా మంచి కలుగుతుందేమో అని. అంటే మీరంతా అలాంటి వాడు కారనుకోండి, అలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. మాకు అదొక మంత్రం, అదొక గొప్పది, దాంట్లో ఇంత విలువ ఉంది, మనం ఇలా ఉండాలి, వారిలా చెప్తున్నారని కూడా తెలియదు. కానీ ఆచార్యులకి హృదయంలో కలిగినటువంటి ప్రేమ అతిశయం చేత ఈ పనికిరాని వస్తువుని మనం మంచిగా తయారు చేయాలి అని అనుకుంటూ దానికి ఒక యోగ్యతలు కట్టి దానికి ఒక అర్హతనిచ్చి వీడు కూడా ఒక మనిషి అనిపించుకునేట్టుగా తయారు చేశారు. అది ఆచార్యులకు ఉండేటటువంటి పరమ కృప తప్ప మరొకటి కానే కాదు. మంత్రం అంత గొప్పది. అందుకోసమనే జ్ఞానాన్ని అందించడంలో మంత్రానికి ఉండే శక్తిని చెప్పే పిళ్ళలోకాచార్య స్వామి, మీరు శాస్త్రాలన్నీ చదవండి, అన్నీ చదివి చూడండి, ఆ శాస్త్రాలలో లభించేటటువంటి జ్ఞానం అంత అరకొరగానే ఉంటుంది. ఎందుకంటే మనకి సమన్వయం చేసుకోవడం చేత కావడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక చోట ఉన్నట్టు చెప్తుంది, ఒక చోట లేదంటుంది, ఒక చోట ఒకటి అంటుంది, ఒక చోట అనేకం ఉంటుంది, ఒక చోట ఇలా ఉంటుంది, మరో చోట మరొకలా ఉంటుంది. అది ఏమిటి ఎలా అనేటటువంటిది తెలుసుకోవడం, నిర్ణయించుకోవడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఎన్నో రకాల పరికరాలు కావాలి. ఉన్న అర్ధ నిర్ణయం జరగడం అంతకంటే కష్టం. ఆ మీమాంస రహస్యాలన్నీ స్పష్టంగా తెలియాలి. తెలిస్తే తప్ప మనకి అది అర్థం కాదు. తెలిసినప్పటికీ అర్థ నిర్ణయం చేయడం కష్టమని అత్రతు నోక్తం తత్రతు నోక్తం అని చెప్తుంటే దాంట్లో ఆ మీమాంసా సూత్రాల గురించి నిర్ణయించడం అనేటటువంటిది పదాలు ఎప్పుడు కూడా మనని మిస్లీడ్ చేస్తున్నట్లుగా అనిపిస్తాయి. నిజంగా మిస్లీడ్ ఏం కాదు. అది నిర్ణయం చేసుకోగలిగే వ్యక్తి ఉంటే దాన్ని స్పష్టమైన అర్థాన్ని ఇస్తాయి, లేకపోతే మనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. శాస్త్రాలు చదివి అర్థ నిర్ణయం చేయడం అంటే ఏ యోగ్యత లేనివాడు క్రమంగా ఒక్కొక్క పైస కూడబెట్టి ఓ లక్షాధికారి అవ్వాలి అంటే ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడాలి. స్వార్జితం అంటారు కదా, ఈ స్వార్జితం కోసం ఎంత శ్రమించాలో అంత శ్రమించాలి. కానీ ఈ నారాయణ మహామంత్రాన్ని కనుక మనం ఒక్కసారి తెలుసుకోగలిగాము అని అన్నట్టయితే, ఈ నారాయణ మహామంత్ర సారాన్ని మనం కనుక గ్రహించగలిగాము అని అంటే, చూడండి, ఒక తండ్రి శ్రమించి బాగా సంపాదించి పెట్టాడని అనుకోండి, అలా సంపాదించిన దాన్ని మనం ఆ తండ్రి గారి యొక్క ఆధీనంలో ఉండగలిగితే, ఆ తండ్రి గారి విషయంలో మనం కాస్త భవ్యతతో ఉండగలిగితే, ఆ తండ్రి గారు చెప్పినట్టుగా మనం ప్రవర్తించగలిగితే, వారికి ఉండేటువంటి సంపద అంతా మొత్తం వీడికే సంక్రమించి వీడు లక్షాధికారి కాదు, వీడు కోటీశ్వరుడు అయిపోతాడు. కరోడ్పతి బన్ జాయేగా ఏకదం. అదే వారు సూత్రం రాశారండి. సకల శాస్త్రంగళాలుం పిరక్కం జ్ఞానం స్వార్జిత ధనం బోలే తిరుమంత్రతాల్ పిరక్కం జ్ఞానం పితరార్జితం బోలే. తండ్రి ఆర్జించినటువంటి ధనానికి వారసులై ఆ సంపదని పొందడం అనేది ఎంత శ్రమరహితంగా ఉంటుందో, ఏ క్లేశం అక్కర్లేదని వీడికి తండ్రి దగ్గర ఉండి తండ్రి మాట వింటే చాలు, అంతే. ఆ ధనంతో సంక్రమించినట్టుగానే మంత్రం వల్ల లభించే జ్ఞానం అతి విలువైనది, అతి ఉత్తమమైనది, శ్రమరహితంగా మనకి హాయిని కొలిపేటటువంటిది ఈ
నారాయణ మహామంత్రం యొక్క తాత్పర్యం అన్నమాట. అందుకే మన పూర్వ ఆచార్యులు ఆ మంత్ర తాత్పర్యాన్ని మనకందరికీ అందించాలని పాపం ఎంతో శ్రమపడ్డారు. ఈ మంత్రం అన్ని శాస్త్రాల్లో ఉండేదాన్ని కూడా తనలో పెట్టు, 8 అక్షరాలే, కానీ అదంతా మొత్తం దీంట్లో ఉంది. అక్షరాలు మనకి ఒక్కొక్కటిగా కనిపించినా ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రార్థంలా ఉంటాయి. అంత విలువైన అర్థం ఉంటుంది. అసలు శాస్త్రాల్లో ఉండేటటువంటి తాత్పర్యం ఏమిటండి? అది తెలిస్తే కదా ఇందులో మనకి తెలియడానికి. శాస్త్రాలన్నింటిలోనూ ఉండే అర్థములు 5 అని నిర్ణయం చేస్తారు. ఏమేమిటి 5? ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినటువంటి 5 విషయాలు. లోకంలో బాగుపడాలన్నా ఓ 5 విషయాలు తెలియాలి. బిజినెస్లో బాగుపడాలన్నా ఓ 5 విషయాలు తెలియాలి. అధ్యాత్మ రంగంలో బాగుపడాలన్నా ఓ 5 విషయాలే తెలియాలి. 5 విషయాలు అనేది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సమానమే అంటారండి. మన పెద్ద స్వామి చెప్తూ ఉండేవారు, చదువుకునే వాడికైనా 5 విషయాలు తెలియాయా అంటూ ఉండేవారు. ఏమిటి చదువుకునేవాడికి, ఏమిటి ఉద్యోగంలో బాగుపడేవాడికి అంటే, ఒకటి నేనెవరు అనేది తెలియాలి, తన యోగ్యత ఏమిటో తెలుసుకోవాలి. రెండవది తను పొందవలసినది ఏమిటి అని తెలుసుకోవాలి. అది పొందించేవాడు ఎవడో తెలుసుకోవాలి. సాధనం ఏమిటో తెలుసుకోవాలి. పొందకుండా చేసేవేమిటో తెలుసుకోవాలి. పొందకుండా చేసే వాటిని దూరం జరిపి పొందాల్సినటువంటి ఫలాన్ని ఇచ్చేవాడెవడో వాడిని ఆశ్రయించి వాడి వల్ల పొందడానికి కావలసిన సాధనం ఏమిటో అవలంబించి తన స్వరూపానికి తగ్గట్టుగా దాన్ని ఆచరించి అప్పుడు పొందాల్సిన ఫలాన్ని ఏదో వాడు పొందగలుగుతాడు. లోకంలో అవుతుంటే ఏదైనా చదువుకునేవాడికైనా అవసరమే, ఉద్యోగస్తుడికైనా ఇది అవసరమే కదండి, వ్యాపారస్తుడికైనా అవసరమే కదండి. ఎవరికైనప్పటికీ ఈ 5 రకాలుగా తెలుసుకోవడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కథ చెప్తుండేవారండి మా స్వామివారు. ఇదివరకు ఒకసారి అప్పట్లో బిఏ అంటే చాలా గొప్ప అండి. ఆ రోజుల్లో అంటే మనకి స్వాతంత్ర్యం రాక ముందు రోజుల సంగతి. అప్పటికి బిఏ అంటే వాడు చాలా గొప్పవాడు అనమాట. ఆ బిఏ అనేది గ్రాడ్యుయేషన్ అనేది 3 ఏళ్ళు చేయాల్సినటువంటి కోర్స్. అంచేత ఒకసారి ఒక పేపర్లో ఆయన ఒక ఉద్యోగం కోసం ఒక ప్రకటన ఇస్తూ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని ఇచ్చాటండి. ఏదో ఇంత జీతం, ఏదో ఫలానా ఉద్యోగం, దీనికి ఎవరు అప్లై పెట్టుకోవాలి అని అంటే గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని. వీళ్ళ ఊళ్ళో ఓ కుర్రాడు ఉన్నట్టండి. వాడిని అంతా గ్రాడ్యుయేట్ అంటుండేవారట వాడిని. ఎందుకనేవారంటే వీడు పాపం 10th క్లాస్ని 3 ఏళ్ళు చదివాడండి వీడు. సరే 3 ఏళ్ళు చదివితే గ్రాడ్యుయేట్ అవుతాడు కనుక ఇదివరకు రోజుల్లో పాప వీడు 10thనే 3 ఏళ్ళు చదివాడు కనుక వీడిని ముద్దుగా ఆ ఊళ్ళో అందరూ గ్రాడ్యుయేటు అని పిలుస్తుండేవారట. 10 మంది గ్రాడ్యుయేట్ అని పిలుస్తున్నారు కనుక మన వాడికి ఆ ఉద్యోగం చూశాడు పేపర్లోను. ఆ జీతం ఉంటే బాగుంటుందని అనిపించింది. నన్ను కూడా గ్రాడ్యుయేట్ అంటున్నారు కనుక గ్రాడ్యుయేట్స్ అప్లై చేసి అన్నారు కనుక మన వాడు కూడా అప్లికేషన్ పెట్టాడండి. ఎన్నిసార్లు పెట్టాడు, ఉద్యోగం రాదే, ఎందుకు రావటం లేదు అని అడిగాడండి. తర్వాత వెళ్ళి బాబా పెద్ద మనిషిని, గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు అంటున్నారు, నేను గ్రాడ్యుయేట్ అని నా ఊళ్ళో వాళ్ళంతా అంటున్నారు, నేను అప్లై చేశాను కానీ నాకు రావటం లేదు ఎందుకని అంటే పాపం ఆ పెద్ద మనిషి చూసి వారు పిచ్చి మొహమా, నువ్వేమిటో నీకు తెలియలేదురా, స్పష్టంగాను నిన్ను గ్రాడ్యుయేట్ అని వాళ్ళు ఆక్షేపణగా అంటున్నారే తప్ప నువ్వు నిజమైన గ్రాడ్యుయేట్ కాదురా, నువ్వు డూప్లికేట్ గ్రాడ్యుయేట్ రా నాయన, అందుకే నీకు రాలేదు అంటే వాడెవడో వాడికి తెలియలేదండి. వాడి స్వరూపం ఏమిటో వాడికి తెలియలేదు. అంచేత మామూలుగా ఉద్యోగం పొందాలి అని అనుకునేవాడికైనా నేను వానికి తగిన వాడినా కాదా, am I fit person or not,
అది వీడికి స్పష్టంగా వీడికి తెలియాలి. తన స్వరూపాన్ని గురించి తాను తెలుసుకోవాలి. తప్పకుండా. ఇక ఉద్యోగం తనకి పొందదగినదా కాదా తెలియద్దండి వీడికి. ప్రైమ్ మినిస్టర్ పాపం ఖాళీ అవుతున్నాడండి ఓ 2 రోజుల్లోనూ. వీడికి కోరిక కలిగింది, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంది కదా, అంతా నమస్కారాలు పెడతారు, ఎప్పుడు చుట్టూ మంచి సెక్యూరిటీ ఇస్తారు, ఎగిరిలనా తన చుట్టూ బోళ్ళంత మంది ఉంటూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అయితే ఎంత బాగుంటుందండి. అంటే నీకు అసలు అయ్యేటటువంటి నీ యోగ్యత అది అవునా కాదా, అది నీకు తగిన ఉద్యోగం కాదా నువ్వు చెక్ చేసుకోవద్దు. అంచేత నువ్వు పొందదగినది ఏమిటి అనేది నీకు తెలియాలి. ఆ పొందదగిన దాన్ని పొందించేవాడెవడు, ఏ రకమైన ప్రొసీజర్లో నువ్వు దాన్ని పొందగలుగుతావు, దానికి ప్రాసెస్ ఏమిటి, సాధనం అంట, ఉపాయము. ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు, ఏమిటి నీకు అవరోధమేమి. అవరోధాన్ని విరోధి అని కూడా అంటారు. బ్లాకేడ్, హిండ్రెన్స్. ఏమిటి నీకు అవరోధం, ఇది కూడా తెలియాలి. విరోధి స్వరూపము అని అంటారండి. ఈ 5 ఎవడైనా లోకంలో బాగుపడాలని తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా బాగుపడాలన్నా ఇవి తప్పనిసరిగా తెలిసి తీరాలి. స్వాట్ అనాలసిస్ అని ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కొంచెం బాగా తెలుస్తుందండి. ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ అసలు అది నేర్చుకోవాలంటే దానికోసం పెద్ద కోర్సు, దానికోసం అది మేము కొత్తగా కనిపెట్టినటువంటి ఒక పెద్ద ప్రాసెస్ ఇది అని వాళ్ళంతా చెప్పుకుంటుంటారు. ఎవడు కాదం లేదు కనుక. కానీ పాపం ఆ స్వాట్ని చూస్తే మన ఈ చెప్పేటటువంటి దాకా ఈ 5 అని చెప్పామే, ఇవి గమనిస్తే వాడు ఎంత అపరిపక్వమైన స్థితిలో ఉన్నాడో మనకి తెలుస్తుంది, ఎంత అపక్వ దశలో ఉందో తెలుస్తుంది వాళ్ళ అనాలిసిస్ ప్రాసెస్. ఏమిటి స్వాట్ అంటే, వాడి స్ట్రెంగ్త్ ఏమిటో ముందర వాడికి తెలియాలి. రెండవది వాడి వీక్నెసెస్ ఏమిటో వాడికి తెలియాలి. మూడవది ఆపర్చునిటీస్ ఏమిటి అనేది వాడికి తెలియాలి. నాలుగవది దానికి ఆటంకంగా ఉండేటటువంటి భయాలేమిటి, థ్రెడ్స్ ఏమిటి, ఇది తెలిస్తే దానికి స్వాట్ అని పేరు పెట్టిన. SWOT. నా బలం ఎంత, నాలో ఉండే లోపాలు ఏమిటి, నా వీక్నెసెస్ ఏమిటి, నాకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దానికి వచ్చేటటువంటి భయాలు ఏముంటున్నాయి. ఒరే, నీకు భయం ఏమిటో తెలియాలి అంటే, ఆపర్చునిటీ ఏమిటో తెలియాలి అని అంటే, నీ వీక్నెస్ ఏమిటో నీ బలం ఏమిటో తెలియాలంటే అసలు నీ గోల్ ఏమిటో నీకు తెలియక్కర్లా. నువ్వు ఏమిటి పొందదలుచుకుంటున్నావు దాన్ని బట్టి కదండి స్వాట్. ఆ స్వాట్లో గోల్ ఏది? నో. ఆపర్చునిటీస్ నీకు తెలుస్తున్నాయంటే ఈ ఆపర్చునిటీస్ని ఏ ప్రాసెస్లో నువ్వు దాన్ని అచీవ్ చేసుకోవాలో నీకు దాంట్లో ఏది స్వాట్లో. ఇప్పుడు మార్కెట్ అంతా ఆపర్చునిటీస్ ఏంటి, రియల్ ఎస్టేట్ వాడికి బ్రహ్మాండ ఆపర్చునిటీస్. బట్ హౌ యూ గెట్ దట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది నీకు ప్రాసెస్ తెలియాలి కదా. ఆ ప్రాసెస్ గురించి ఏది నీకు స్వాట్లో? నీ స్ట్రెంగ్త్ తెలిసింది, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో ప్రాసెస్ ఏది. నీ వీక్నెస్ తెలిసింది, దాన్ని ఎట్లా తొలగించుకోవాలో ప్రాసెస్ ఏది. నీ వీక్నెస్ అసలు నీకు థ్రెట్. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ అనేది బొత్తిగా అసలు పండని బుర్ర ఉన్నవాళ్ళు పెట్టినటువంటి ప్రాసెస్ అండి. అంతకంటే మన శాస్త్రాల్లో మన పూర్వాచార్యులు 5 తెలుసుకోవాయా. చూడండి, ఆ స్వాట్ తెలుసుకొని వ్యక్తికి కూడా ఇవి తెలియకపోతే ఎంత నష్టం చూడండి. ఏమేమిటి, నేనెవరు, నేను పొందాల్సినది, నా గోల్ ఏమిటి, ఈ గోల్ని నాకు అందించగలిగే వాళ్ళు ఎవరెవరు, దానికి ఉండేటువంటి ప్రాసెస్ ఏమిటి, దానికి థ్రెట్స్ ఏమిటి, అవరోధాలేమి, అయిపోయింది మొత్తం అన్నీ వచ్చాయి.
లోకంలో నువ్వు హాయిగా జీవించి బిజినెస్ చేసుకుంటూ పైకి రావాలన్నా తెలియాల్సినటువంటి 5 అర్థములు. ఈ 5 అర్థాలకి మన వాళ్ళు పేరు పెట్టారు. ఈ 5 అర్థములను కలిగిన జ్ఞానం నీకు కావాలి. ఈ 5 అర్థములని కలిగినది కనుక దాని పేరు అర్ధ పంచకం. 5 తనలో కలది పంచకం. పొందాల్సిన 5 తనలో కలది. పొందాల్సిందంటే అర్థం అంటారు. చేత అర్ధ పంచకం, పొందదగిన 5 తనలో పెట్టుకున్న ఒక జ్ఞానం. ఇట్స్ ఎ ప్యాకేజ్, ఇట్స్ ఎన్ అనాలిసిస్. అర్ధ పంచకం అనాలిసిస్ అంటాం. ఇది తెలియకపోతే నీ స్వాట్లో కూడా నువ్వు పైకి రాలేవు. ఇది అధ్యాత్మవేత్తకు కూడా ఇది కావాలి. మనిషి జీవితంలో బాగుపడాలన్నా కూడా ఈ నేనెవరు, అసలు నేను ఈ శరీరమా లేక మరొకట, నేను పొందాల్సిన ఫలితం ఏమిటి, డబ్బులు తిండి సుఖమా మరొకట, దాన్ని ఇవ్వలసినది ఎవడు, నా చుట్టూ ఉండే వ్యక్తులా లేక పుస్తకాలా లేక టీచర్సా లేక మరొకటేదేనా, దానికి సాధనం నా కృషేనా లేకపోతే ఎవరి సలహాన్ని తీసుకోవాలా, దానికి ఆటంకాలు ఏమిటి, ఈ చుట్టూ ఉండే మనుషులా లేక టైమా, ఏది అవరోధం. అర్ధపంచకం అని అంటారు. దీన్నే మన పూర్వులు మన ఋషులు ఒక అందమైనటువంటి ఒక శ్లోకంలో చెప్పారు. పొందాల్సినది అంటే ప్రాప్యము అని అంటారు. పొందాల్సిన దాన్ని ప్రాప్యము అని అంటారు. ఈ పొందేది దేంతోటి, మన చేతులతోటి. అంతే చేతికి దేవుడు 5 వేళ్ళు పెట్టాడు. 5 వేళ్ళు ఎందుకు పెట్టండి? బై డిఫాల్ట్ అందరికీ 5 ఉంటాయండి. ఎవరికైనా అప్పుడప్పుడు అక్కడక్కడ కొంత ఎక్స్ట్రాడినరీగా ఏమైనా ఒకటి ఉంటే వేరు. బట్ కామన్గా వచ్చేటటువంటిది, సహజంగా వచ్చేవైతే 5 ఉంటాయి. ఎందుకు 5 వేళ్ళు పెట్టాడు చెప్పండి మీరు ఎవరైనా? పొందడం అంటే 5 రకాలుగానే ఉంటుంది కనుక, 5 రకాల జ్ఞానంతో సంబంధించి ఉంటుంది కనుక. వెరీ సింపుల్. అందులో మనోడు పొందాల్సిన నువ్వెవరు, ఇది నువ్వు అంటే తెలుసునా? నువ్వు ఎవరైనా భయపెట్టి ఎలా భయపెడతావు? కనుక ఇది నువ్వు, నిన్ను నువ్వు తెలుసుకో. రెండవది, నీవు పొందాల్సినది ఏమి, పొందించేదేది, సాధనమేమి, అవరోధమేమి. దీనికి ఈ ప్రాప్యం అనే దానికి వీటిని సంబంధింపచేసి ప్రాప్యస్య, ప్రాప్యుడు పొందాల్సిన వాడు పరమాత్మ. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ఎవడు పొందాలి? నేనే. ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ఎలా పొందాలి? ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ. ఈ ప్రాప్తి పొందుట అనేటటువంటిది ఎవడిని, ఎవడు, ఎలా, ఏం చేసి, ఎందువల్ల పొందలేకపోతున్నాడు. వదంతి సకల వేదాః, వేదములన్నీ ఈ 5 గురించే మాట్లాడుతున్నాయి. అది ఏ వేదం తీసుకోండి మీరు, ఈ 5 గురించే మాట్లాడతాయి. సేతిహాస పురాణకాః, ఉత్త వేదాలు కాదండి, సాంగముగా ఉండే వేదములన్నీ కూడా. సాంగం అంటే వేదానికి కొన్ని అంగాలు ఉన్నాయండి. ఇతిహాసములు ఒక అంగం, పురాణములు ఒక అంగం, స్మృతులు ఒక అంగం, ఆగమములు ఒక అంగం, ప్రబంధాలు ఒక అంగం. ఇవన్నీ అంగాలు. ఈ అంగములతో సేతిహాస పురాణకాః సకలాః వేదాః, వీటితోటి కూడుకున్న వేదాలన్నీ కూడా ఈ చెప్పేది ఈ 5 వీళ్ళే. మునయశ్చ మహాత్మానః వేద వేదాంత పారగాః వదంతి. మునులు, మహానుభావులైనటువంటి పెద్దలు, ఋషులు,
అందరూ కూడా వేదాంత సునిశ్చితార్థులైనటువంటి మహానుభావులు అందరూ కూడా చెప్పేది ఈ 5ంటినే. జియర్ శతాబ్ది మహోత్సవాల్లో జరిపే ప్రపన్న దీక్షలో మనం ప్రతిరోజు స్మరించేటటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని గురించి దాన్ని అందించినటువంటి పూర్వ ఆచార్యులు ఎలా దాని విషయంలో వారి యొక్క అవగాహనని కలిగి ఉండేవారు, ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని వారు పొంది తద్వారా తమకి లభించినటువంటి ఆనందాన్ని మనకి అనుగ్రహించారు అనే విషయాన్ని గురించి మనం కొద్దిగా అనుసంధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన మంత్రం ఇది అని మన పెద్దలు మనకి అనుగ్రహించారు. అసలు ఏదైనా ఒకటి ఫలించాలి అని అంటే అది మనం దాన్ని స్వీకరించి అట్లా దాన్ని స్మరించడం ద్వారా అది మనకి ఫలిస్తుందా? ఫలించదు. మంత్రాలు పుస్తకాల్లో బోళ్ళని దొరుకుతాయి. పుస్తకంలో చూసి మంత్రాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు. కానీ ఆ మాత్రం తెలుసుకున్నంత వలన అది మనకి ఫలిస్తుందా? ఫలించదు. దేవుడి మీద మనకి భక్తి ఉంటుంది, మంచి ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. దానివల్ల మంత్రం ఫలిస్తుందా అంటే ఫలించదు. లేదండి గురువు గారి మీద మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, మంత్రం ఫలిస్తుందా? ఫలించదు. అదేమిటి? దేవుడి మీద మనకి విశ్వాసం ఉన్నా మంత్రం ఫలించదా? మంత్రం మీద మనకి నమ్మకం ఉన్నా ఫలించదా? గురువు గారి మీద మనకి విశ్వాసం ఉన్నా ఫలించదా? ఫలించదు. మరి ఇంకెలా ఫలిస్తుంది? మూడిటి యందు సమాన విశ్వాసం ఉన్నప్పుడు మంత్రం ఫలిస్తుంది. మంత్రే తద్దేవతాయాం చ తథా మంత్రప్రదే గురౌ త్రిషు భక్తి సదా కార్య సాహి ప్రథమ సాధనం అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే నీకు మంత్రం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, మంత్రాన్ని ఇచ్చినటువంటి ఆచార్యుని మీద పరిపూర్ణ విశ్వాసం కావాలి, మంత్ర ప్రతిపాద్యమైనటువంటి తత్వమేదో దాని యందు నీకు పరిపూర్ణ విశ్వాసం కావాలి. ఈ మూటి యందు సమాన ప్రతిపత్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ మంత్రం పనిచేస్తుంది. ఇందులో దేని యందు మనకి విశ్వాసం లేకపోయినా అది విలువైనది, గొప్పదే కావచ్చు, కానీ అది మనకి ఫలించడం అనేటటువంటిది సందేహాస్పదము. ఎలా ఉండాలి మనకి విశ్వాసం సమానంగా అంటే త్రిషు భక్తి, మూడిటి యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఎట్లా అంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఈ రకమైనటువంటి శరీరాల్లో కర్మతోటి చుట్టుకుని నిన్న ఈరోజు మొన్న కాదు కదా, కొన్ని యుగాలుగా ఈ జీవుడు పుడుతూ గిడుతూ సాగించేటటువంటి జీవితాల్లో నేనంటే ఏమిటో తెలుసుకోవడానికి ఒక యోగ్యత నాకు కలిగేటట్టుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆచార్యుడు కదా అని కృతజ్ఞత కలిగి ఉండవలే ఆచార్యుని యందు. ఏదైనా మనం ఒక వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువుని మళ్ళీ మనకి తెచ్చిచ్చారనుకోండి, ఎవరైనా థ్యాంక్ యూ సార్ అనండి. ఒకసారి థ్యాంక్స్ చెప్తామా? అలా థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాం. మనం వస్తువు ఎంత విలువైనదైతే
మనలో కలిగే కృతజ్ఞత కూడా అంత అధికంగా ఉంటుంది. ఏదో మనం పారేసుకున్నటువంటి ఏదో పెన్సిల్ పట్టుకు ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ సార్,